అన్న నమస్తే. నమస్తే. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ ఇట్లా పెట్టాలి. నమస్తే. ఓ సూపర్ అన్న. పవన్ కళ్యాణ్ సినిమా హరహర వీరమల్లు ఆపేస్తామంటుర్రన్న, మరి ఎట్లా అంటారు దాని మీద? మమ్మల్ని ఎవడు రా బాబు ఎవడాడు మమ్మల్ని ఆపేదేవాడు? బీసీ సంఘాల నేతలు ఆపుతామని నిరసన చేస్తుర్రన్న. నేను కూడా బీసీ. ఎందుకు ఏం ప్రాబ్లం ఉంది? ఎందుకంటే ఏం ప్రాబ్లం ఉందంట అంటే అందులో పండుగ సాయన్న గారి చరిత్రని వక్రీకరించిరని మాట్లాడుతుర్రన్న. పూర్తి సినిమా చూస్తే తెలిసేదేమో. హరిహర వీరమల్లు అన్నారు కదా, పండుగ సాయన్న ఆయన గురించి అయితే నాకు తెలియదు. మరి 16 శతాబ్దాల నాటి సంఘటనలు తీసుకొచ్చి పెట్టిరంట అన్న. దాని మీద వాళ్ళు నిరసన చేస్తారు. ఎట్లా అంటారు మీరు? ఒకసారి సినిమా చూపిస్తారు, ఏమైనా రిలీజ్ ముందే ఒకసారి సినిమా చూపించేస్తే క్లియర్ అయిపోతాయి వాళ్ళ డౌట్స్ కూడా. సో డౌట్స్ ఉంటే నో ప్రాబ్లం, ఆపాలి అని ఏం లేదు, చూడాలి. కదా కొంత అట్లనే అనిపిస్తుందని వాళ్ళు మాట్లాడుకొచ్చిరన్న. ట్రైలర్ లో కనపడదు అంటున్నారా? అదో సినిమానే చూపించేద్దాం. ఏందో ఒక రోజు ముందు సినిమా చూపించేస్తే అయిపోతుంది. ఏమన్నది? అందరిని పిలుస్తారా అన్న? ఖచ్చితంగా ప్రివ్యూలు వేస్తాం కదా. ఒకవేళ నడుస్తుంది కదా, అది ఎట్లయితుంది అంటారు ఆ నిరసన? ఏం కాదు, అప్పటి వరకు అన్ని ఇష్యూలను తగ్గిపోతాయి. ఖచ్చితంగా అవసరమైతే బిస్సంగులు ఎవరున్నా సార్, నేను బీసీనే, ఏ నాయకుడు ఉన్నా సరే ప్రీమియూలు పడతాయి సార్, స్పెషల్ షోలు పడతాయి, వెళ్ళి చూడండి. ఎందుకంటే నేను కూడా బీసీ, నేను పూర్తిగా అయితే నాకు పండుగ సాయన్న చరిత్ర పూర్తిగా నేను చదవలేదు కాబట్టి నాకు తెలియదు. నేను కూడా మీరు ఎందుకు ఆపుతున్నారు అని చెప్పి మిమ్మల్ని నేనేం అనలేను. ఎందుకంటే పూర్తిగా తెలిస్తే నేను మాట్లాడగలను, మీరు చేసే తప్పు రైట్ నేను మాట్లాడగలను. సో పండుగ సాయన్న గురించి నాకు పూర్తిగా తెలియదు. హరిహర వీరమల్లు కూడా కొంచెం ఫిక్షన్ అంటున్నారు. సో ఇటువంటి వ్యక్తి అప్పుడు ఉంటే ఆయన గురించి మనకి ఇప్పుడు తెలియదు. ఒకవేళ ఆపినా గానీ పవన్ కళ్యాణ్ కదా అక్కడ కథ చూడక ముందే ఒప్పుకుంటావా? ఏమో తెలియకుండా తీస్తున్నారేమో. అంటే కథ మంచిగా ఎట్లుందా, కథ బాగున్నదా లేదో నచ్చి తీస్తున్నాడు కానీ పండుగ సాయన్న అని ఆయనకు తెలియకపోవచ్చు పూర్తిగా. కథ బాగుంటే చేస్తున్నాడు. దర్శకులు చెప్తారు కదా. సో ఈ సినిమా కొంచెం హిస్టరీకి సంబంధించి వచ్చింది కాబట్టి ఎవరి మనోభావాలు దెబ్బతీయద్దు. ఏ సంఘాలైనా ఏ కులాలైనా మాత్రం ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదు. అలాగే ఔరంగజేబ్ గురించి కూడా సమ్ వర్డ్స్ వినపడ్డాయి, ఆయన కూడా ఉన్నాడు అన్నట్టుగా. సో వాళ్ళు కూడా బాధపడతారు కాబట్టి ఖచ్చితంగా ప్రివ్యూలు పడతాయి, స్పెషల్ షోలు పడతాయి, మీడియాకి కానీ ఇట్లా బీ సంఘాలకు కానీ ఇతర సంఘాలకు కానీ పడతాయి. ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాను మీరు కూడా సార్. ఎందుకంటే ఏ సంఘానికైనా ఒక వాళ్ళని కించపరిచినట్టుగా ఎవరైనా బాధపడతారు ఆటోమేటిక్గా. సో ఫ్యూచర్లో మళ్ళీ ఇప్పుడు ఆయన పాలిటిక్స్లో ఉన్నాడు, ప్రజాసేవకు దగ్గరలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఎఫెక్ట్ కదా ఫ్యూచర్లో. నెక్స్ట్ అయితే టోటల్ గా జై జనసేన పవన్ అనే రావాలని టోటల్ సింగిల్ సీఎం ఆగదు. ఖచ్చితంగా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే అభిప్రాయాలు తెలియజేయచ్చు, సినిమా చూడొచ్చు, చూపిస్తారు, 100% చూపిస్తారు. ఖచ్చితంగా సినిమా అయితే రిలీజ్ అవుతుంది. సినిమాని ఆపేది ఎవరు లేరు, ఆపలేరు. ఖచ్చితంగా 100% గ్యారంటీ. అన్న నితిన్ గారు గత కొద్ది రోజుల నుంచి మస్తు ఫ్లాప్ లో ఉన్నాడు. తమ్ముడు సినిమా కూడా అంతగా ఆడలేదు. దాని మీద ఏం మాట్లాడతారు అన్న? స్టోరీ కరెక్ట్ గా చూడే బాగుంటుంది అనుకుంటాను నేను. ఆయన ఎందుకంటే అప్పుడెప్పుడు వచ్చిండు. అఫ్ కోర్స్ భూమి పుట్టింది అనుకో, అప్పుడు వచ్చిండు. ఏదో 3-4 సినిమాలే కొట్టింది కానీ తర్వాత ఒకటి కూడా కరెక్ట్ గా కొట్టలేకపోతున్నాడు. ఆయన కెరీర్ లో జయం తప్ప ఇంకేది హిట్ అవ్వలేదు అని అంటారు. ఎట్లా మాట్లాడతారు దాని గురించి? జయం ఒకటే ఉందా? ఎందుకు దిల్ ఉందిగా, దిల్ తోటే దిల్ రాజు సార్ ఈ రోజు మనకు గుండెజారి గల్లంతే అలా మొదలైంది. అచ్చనా నానిలా ఉన్నాయి మంచి సినిమాలు. కాకపోతే ఈ మధ్య మరి ట్రాక్ తప్పినట్టు అనిపిస్తున్నాడు. సో ఇప్పుడు నాని అన్న వస్తున్నాడు చూడు, ఏది నంజా కొడక అనేది ఒక డైలాగ్ వచ్చింది, ప్యారడైజ్. అటువంటి స్టోరీలు ఎంచుకో. అఫ్ కోర్స్ నేను వైలెన్స్ బూతు పెట్టాలి నేను అనట్లేను. కొంచెం వైలెన్స్ అంటే జుట్టు గట్లుంది, మస్తు పరిశాన్ చేస్తున్నావు తమ్మి. మస్తు కనిపిస్తుంది జుట్టు, మరిషెట్ లెక్క ఉంది. తమ్మి సినిమాలు చూస్తావా? చూస్తాక. ఏం సినిమాలు చూస్తావు? అన్ని సినిమాలు చూస్తావు. హరహర వీరమల్లు అయిపోతుంది అంట తమ్మి, ఏం చెప్తావు దాని మీద? అది అవ్వదక్క. అవదా? ఎట్లా చెప్తావు తమ్మి? అదంతా అక్కడ ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉంటే అయిపోతుందా తమ్మి? అవును. ఎట్లా? ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు, నిలబడాలా లేదా, గెలిచిండా లేదా, 21 కి 21 వచ్చినాయి, ఎవరికన్నా వచ్చినా దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అంతే. ఇంకా కొంతమంది కొట్లాడుతారు సినిమా ఆపేయమని. ఇక కొట్లాడేటోళ్ళకి ఇక వాళ్ళకే తెలియాలక్క, మనకు తెలియదు. మనమైతే కొట్లాడట్లే కాబట్టి దాని గురించి మనం మాట్లాడతాం. అంటే కథ మంచి ఎన్నుకోలేడంట తమ్మి, మరి అట్లా చెప్తారు కదా. అసలు పవన్ కళ్యాణ్ చూడటానికి కథ ఎందుకు అక్క, ఆయన వాక్యే చూస్తాం. సినిమా చూడనికి పోతారు అంతే. అంతేనా? పవన్ కళ్యాణ్ అంటే పిచ్చా తమ్మి నీకు? అవును. ఏం నచ్చుతుంది తమ్మి అనేది? అన్ని ఒక్క డైలాగ్ చెప్తావా తమ్మి? చెప్పలేను లేక ఒక్క డైలాగ్, ఫేవరెట్ మూవీ చెప్పు. జల్సా. అనలేదంటే చెప్పు ఒక డైలాగ్. నాకు రాదక్క. హీరోయిన్లు ఎవరు నచ్చుతారు తమ్మి? ఎవరు నచ్చరు? పవన్ కళ్యాణ్ ఒక్కడేనిగా? అంతేనా? ఆయన స్టైల్ నచ్చుతుందా, ఏం నచ్చుతుంది మొత్తం?
చెప్పిన కాక అరికాల నుంచి పైన వెంట్రుక దాకా పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. వామ్మో తమ్మి గంత పిచ్చా? ఏమన్నా చేసినావు ఆయన కోసం? ఏం చేయాలక్క? ఏమన్నా అంటే ఏమన్నా చేస్తేనే పిచ్చి ఉండాలి. పిచ్చ అట్లా నీ కాదు, ఏమన్నా చేసినావు నాకు ఇంత పిచ్చి ఉందని చెప్పుకున్నావు ఎప్పుడన్నా? ఎందుకు చెప్పుకోవాలా? అంత అవసరం ఏముంది? అంతే నాదమ్మి. అంతే కాక గిట్లున్నవి ఎంత అమ్మి, నీ జుట్టే వేరేట అంటే నీ మాటలు కూడా వేరేటి ఉన్నాయి. ఆగిపోవడం అనేది చాలా షెడ్యూల్స్ అనేది మారడం అయితే జరిగింది. అది ఎందుకు మారాడంటే నేను ఎప్పుడు అనుకున్నా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉందని. అది అప్పుడు ఎవరు ఆపలేదు, ఓన్లీ ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళ సినిమాలో ఇంకా పెండింగ్ ఉంది, ఇంకా షూట్ పెండింగ్ ఉన్నట్టు చవ్వచ్చేమో కానీ ఎవరు ఆపేదానికి ఎవరికి హక్కు కూడా లేదు. అది ఇండియా వరల్డ్గా అంత టార్గెట్ ఏముందేమో కానీ ప్రభాస్ మీద టార్గెట్ అంత ఆ సినిమాల కథ ఒక రాజవీరుడు సాయన్నది ఉంది, తప్పుగా చెప్పిర్రు అని మాట్లాడుతున్నారు అన్న. అందుకని ఆపేస్తా అంటారు బీసీ సంఘాల నేతలు. దాని మీద ఏమంటారు? అట్లా అంటారు కానీ అది ఆపడానికి వీలు లేదు మేడం. అది ఎందుకంటే మాది ఎన్నో కోట్లు పెట్టి తీసారు, అసలుకే డిప్యూటీ పవన్ కళ్యాణ్. అందుకు మొన్న వచ్చిన కన్నప్ప సినిమాకి కూడా వాళ్ళు హిందూస్ కూడా చాలా మంది అట్లానే అన్నారు. బట్ అది స్టిల్ అది మూవీ వచ్చింది, అన్ని అవే. ఇది ఏముండదు, అట్లా అపోగా మాత్రమే అంటా ఉంటారు తప్ప అది అవే పని అవైతే ఎట్టి పరిస్థితి లేదు. ఇప్పటి వరకు ఇండియాలో ఏ సినిమా అయితే ఆపలేదు అన్నట్లు రుజువు అయింది. ఎందుకంటే కంటెంట్ బాగున్నప్పుడు సెన్సార్ బోర్డు వాళ్ళు మనకి కరెక్ట్ గానే చూసి ఇస్తారు. ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత కూడా ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మనం కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. ఆ సర్టెన్ టైప్ ఆఫ్ ఏదైతే ఆ కొద్దిగా సీన్ డ్యూరేషన్ ఉంటుందో అది కట్ చేసుకోవచ్చు. అంతే తప్ప పవన్ కళ్యాణ్ సినిమా అయినా లేకుంటే ఎవరి సినిమా అయినా ఆపేకి ఇండియాలో ఎవరికి వాళ్ళు కూడా అదే అంటారు కదా, ఎంత పెద్ద హీరో అయినా గానీ మేము ఖచ్చితంగా ఆపాలని నిరసన చేస్తున్నామని చెప్పుకొస్తారు కదా. అట్లా నిరసన చేసే హక్కు భారతదేశంలో అందరికి కల్పించారండి, కానీ ఆ సినిమా ఆపలేరని నేను అనుకుంటున్నా. ఏ సినిమా అయినా, అది పవన్ కళ్యాణ్ సినిమా అయినా, సంపూర్ణేష్ బాబు సినిమా అయినా, మహేష్ బాబు సినిమా అయినా, ప్రజావీరుడు పండుగ సాయన్న గారి చరిత్రతోని మొదలైతుందని చెప్పుకొస్తారు. అందులో ఆయన వక్రీకరించారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతారు. ఇంకా రిలీజ్ కాలేదు కదండి. రిలీజ్ అయిన తర్వాత అక్కడ ఉంటే ఆ డ్యూరేషన్ మనం ఫైల్ చేయొచ్చు కోర్టులో. సో కొంచెం ఏమన్నా డిఫరెంట్ గా చూపించింది అంటే చూడక ముందు ఇట్లా మాట్లాడడం మంచిది కాదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.